డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. ఉండేది భారత్ లో, తినేది భారతదేశపు సొమ్ము. కానీ మన శత్రువు దేశానికి మద్దతు తెలుపుతున్నారు. భారత్ జిందాబాద్ అనాల్సిన వాళ్లు ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతున్నారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం గాలిస్తోంది. ఇందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో సోషల్ మీడియాలో పాకిస్తాన్ కు అనుకూలంగా వివాదాస్పదంగా పోస్టులు చేశారన్న ఆరోపణలపై 36 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అసోం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో అరెస్టులు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే పాక్ కు మద్దతుగా పోస్టులు పెడుతున్న వారిపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టింది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో పాకిస్తాన్ కు మద్దతుగా పోస్టులు పెడుతున్న వారిని గుర్తించి జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య సారూప్యత లేదు, శత్రుత్వం ఉంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. అరెస్ట్ అయిన వారి గత చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోపక్క అరెస్ట్ అయిన వారిలో అసోంతో పాటు పొరుగు రాష్ట్రాలైన మేఘాలయ, త్రిపురకు చెందిన వారు కూడా ఉన్నారని సీఎం వివరించారు. వీరిలో ఒక ఎమ్మెల్యే, కొందరు విద్యార్థులు, పాత్రికేయులు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారని తెలిపారు. మొదట 24 మందిని అదుపులోకి తీసుకున్నామని, ఆ తర్వాత సంఖ్య 36కు చేరిందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2019 పుల్వామా దాడి నుంచి ఇటీవల జరిగిన పహల్గాం దాడి వరకు జరిగిన సంఘటనలన్నీ ప్రభుత్వ ప్రాయోజిత కుట్రలేనంటూ ఆరోపణలు చేసిన తమ రాష్ట్ర ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంపై ఇప్పటికే దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ గుర్తు చేశారు.